బతుకమ్మ సందర్భంగా కరీంనగర్ మార్కెట్లు పబ్లిక్తో కలకలలాడుతున్నాయి. బతుకమ్మ కోసం తీరొక్క పూలు కనువిందు చేస్తున్నాయి. పూలు కొనుక్కోవడానికి మహిళలు బారులు తీరారు. ఇటీవల వర్షాల కారణంగా పూల తోటలు దెబ్బతిన్నాయని అంటున్నారు అమ్మకందారులు. రేట్ ఎంత ఎక్కువగా ఉన్నా బతుకమ్మ సాంప్రదాయం కోసం పూలను కొనక తప్పదంటున్నారు పబ్లిక్. కరీంనగర్ మార్కెట్లో బతుకమ్మ పూల అమ్మకాలపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యూ. పూల జాతర వచ్చేసింది. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు వాడవాడన ఊరూరా బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుపుకునేందుకు జనాలు సిద్ధమవుతున్నారు. కరీంనగర్ పూల మార్కెట్లో పూల కొనుగోలు కూడా సాగుతున్నాయి. ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ పండుగ 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగబోతుంది. ఒకప్పుడు పూలు సేకరించాలంటే అడవుల్లోకి, పొలాల్లోకి, చేనులోకి వెళ్ళి ఒక్కొక్క పువ్వు సేకరించి వచ్చి బతుకమ్మ పేర్చేవాళ్ళు. కానీ ఇప్పుడు పట్టణీకరణ పెరిగిన నేపథ్యంలో పూలు దొరకడం కష్టమైంది. పల్లెల్లో వాళ్ళైతే ఇప్పటికీ పూలు సేకరిస్తున్నా, పట్టణాల్లో జీవించే వాళ్ళు మాత్రం కొనుక్కోవాల్సి వస్తుంది. అమ్మ, ఏమేమి పూలు కొన్నారు? ఎట్లా ఉన్నాయి రేట్లు? రేట్లు బాగానే ఉన్నాయి సారు. పట్టకుచ్చు, గునుక పువ్వు, బంతి పూలు. ఇప్పుడు ఈ పట్టుపుచ్చులకు ఎంత అయినాయి రేటు? 50 రూపాయలు అయినాయి సారు. అన్ని బాగా రేట్లే ఉన్నాయి. ఎట్లా మన ఎంగిలి పూల బతుకమ్మకి ఏమేమి పూలు పెడతారమ్మా? పట్టుకుచ్చు పెడతారు, గునుక పువ్వు, గుమ్మడి పూలు, శాబంతి పూలు, బంతి పూలు అన్ని పెడతారు సార్. ఇప్పుడు అన్ని కలిపి కొంటే ఎంత అయితే ఈ రోజు బతుకమ్మకు? ఈ రోజు బతుకమ్మకు 500 అయితే అన్ని కలిసి కొంటే. అట్లా బతుకమ్మ ఇక 1000 అయితే సారు. అయినా ఎంత అయినా పెట్టుడే కదా? పెట్టుడే సారు. ఎట్లా ఉంటుంది పండుగ? మీ ఇంటికి బిడ్డలు, కోడళ్ళు అంతా ఉంటారా? ఉంటారు. ఏమేం చేస్తారు ప్రసాదాలు? పల్లి సత్తు, నువ్వు సత్తు, మక్క సత్తు, బియ్యం సత్తు, 5 రకాలు. 5 రకాలు. అమ్మ, మీరు సిబ్బిలు ఇప్పుడు కొత్త రకం వచ్చినట్టున్నాయి. కొత్త రకం వచ్చినాయి. ఎట్లా ఉంటుందమ్మా ఇంటి దగ్గర పండుగ? కానీ ఇదంతా ఉంటుంది సార్, మాది బాగుంటుంది. ఏ వాడ మీది? మాది అలుగునూరు. ఎట్లా చేసుకుంటారు? అలుగునూరులో అందరూ అంతా ఒక దగ్గర ఉంటారా? అందరూ ఒక దగ్గర చేసుకుంటాం. పండుగ అంతా మంచిగా చేసుకుంటాం, బతుకమ్మ చేసుకుంటాం, మంచిగా అన్ని కొనుక్కోపోదామని వచ్చినాం. ఏమేమి పూలు ఉన్నాయి మార్కెట్లో చూసిరా? ఉన్నాయి, బంతి పూలు ఉన్నాయి, చాబంతి పూలు ఉన్నాయి, అన్నిగా పట్టుకుచ్చుల పువ్వులు, తంగెడు పువ్వు, గునుగు పువ్వు, అన్ని రకాలుగా అన్ని తీర్ల 5 తీర్లు తీసుకుపోయి పేర్చుకుంటాం. ప్రసాదాలు ఏం చేస్తారు ఇలా ఎంగిలి పూల బతుకమ్మ అంటే? ప్రసాదం సత్తు కానీ ఏదన్నా ఒకటి చేసుకుంటారు. ఇక ఏదో మీ చిన్నప్పటికి ఇప్పటికి తేడా ఏమొచ్చిందమ్మా పండుగ? మంచిగా వచ్చింది సార్. ఇప్పటికి అప్పటికిప్పటికి మంచిగా ఉన్నది. ఇప్పుడు మంచిగా ఉంది, బాగుంది. ఓకే, ఈ అమ్మతో మాట్లాడదాం. 2000 కిలో చెప్పు కొరకొచ్చలేదా సార్? సీడు నేను 20 గుంటలు పెట్టిన సార్. మాది గంగాధర. గుమ్మడి పూల 20 గుంటలు పెట్టినావా? అది గంగాధర. మాకు శనివారం అంగడి. మాకు ఇంటికి వచ్చి కొనుక్కపోతారు. ఇండ్లకి 12, 15. ఎట్లా కాదు, కాయలు. గుమ్మడి పూలు ఇప్పుడు ఎట్లా కూడా అమ్ముతున్నావు? ఇక 5 రూపాయలు. గిట్ల ఇలా బాగా నీరు 10 వేయింది సార్. 5 రూపాయలు. ఎట్లున్నదమ్మా బతుకమ్మ పండుగ ఊర్లలో? మంచిగా ఉంది. వర్షం కొట్టింది కాబట్టి ఒక కరెంటు పెడతలేము, దేవుడు వండిస్తాడు. కొంతమంది కొట్టుకపోయారు కానీ మన గంగాధర ఈ ఏరియా మంచిగానే ఉంటుంది సార్. చిన్నప్పటి బతుకమ్మకి ఇప్పటి బతుకమ్మకి ఏం తేడా వచ్చింది? ఇక ఇప్పుడు ఇక తేడానే. ఇక ఇప్పుడు తేడా లేదా సారు? అప్పుడు ఒక్క సీర 2 ఏళ్ళు కట్టినాం. ఇప్పుడు మొన్న కట్టింది ఇలా కడతలేరు సారు. అప్పటి దిన ఎకరాలు కొన్నాం. ఇప్పుడు 20 గుంటలు కొనారు. అలా సబ్బలకు చాలదు, సపత్తకు సెత్తరకు చాలదు. గుమ్మడి పూలు ఒక్కొక్కటి 10 రూపాయలు అంటున్నారు, ఒకటి 20, ఒక్కొక్క దగ్గర 20, ఇక్కడ 5 రూపాయలు అంటుంటే రకరకాలు అమ్ముతున్నారు. అంటే ఇంతకుముందు పల్లెటూళ్ళలో ఎక్కడ పడితే అక్కడ పూలు దొరికేటి. ఇప్పుడు పట్టణాలకు వచ్చేసి రేట్లు పెరిగినాయి. బతుకమ్మ పేర్చాలంటే కొంచెం కష్టంగా ఉంది. కానీ ఈ సంవత్సరం కొన్ని వర్షాలు పడడం వల్ల ఆ పూలు కానీ ఆకులు కానీ పుష్కలంగా దొరుకుతున్నాయి. చాలా సంతోషం. ఎందుకంటే దీనికోసం ఒక పూలను పూజించే మనం ప్రతి దేవత దగ్గర మనం పూలను పెట్టి పూజిస్తాం. కానీ దానికి విభిన్నంగా పూలనే పూజించడం అనేది ఒక గొప్ప సంస్కృతి. మన తెలంగాణ ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సంబరాలు జరుపుకుంటున్నారు. మరి పూలను పూజించడం అనేది చాలా గొప్ప విషయము. మనుషులనే వాళ్ళు ప్రకృతిని మనం ప్రేమిస్తేనే, ప్రకృతిని మనం కాపాడుకుంటేనే మనల్ని ఆ ప్రకృతి కాపాడుతాయి. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ పూల పండుగని చాలా గొప్పగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ అనగానే ఆడవాళ్ళకి చాలా సంతోషం వస్తుంది. ఇప్పుడు ఈ పండుగ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది అనిపిస్తుంది. మీ దగ్గర ఎట్లా ఉంది మేడం? మా దగ్గర చాలా సంతోషంగా ఉందండి. తెలియని వాళ్ళకు కూడా తెలియజేసినట్టు అవుతుందండి. బతుకమ్మ అనేది కంపల్సరీ ప్రతి ఒక్క ఇంట్లో ఆడుకోవాల్సిన పెద్ద పండగ. ఎందుకంటే చాలామందికి తెలియని చిన్న పిల్లల కంటే ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి అసలు బతుకమ్మ అంటే ఎవరికి తెలియట్లేదు. తెలియని వాళ్ళకి తెలియజేయడం అనేది మంచిదండి. మీ పిల్లలకు ఈ సంప్రదాయాన్ని ప్రమోట్ చేయడానికి ఏం చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి మేము నేర్పిస్తున్నామండి. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మేము నేర్పిస్తున్నామండి. ఇప్పుడు ఈసారి మాత్రం కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయండి. గునుగు పువ్వు అయినా, సీత జడ అయినా, తంగడి పువ్వు అయినా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇక మరి పెద్ద బతుకమ్మకి ఎట్లుంటుందో చూడాలండి. ఈ అమ్మ కూడా అమ్ముతుంది. ఎక్కడికి వెళ్ళి వచ్చిరమ్మా ఇవన్నీ? మరి అది గాలిపల్లి సార్. గాలిపల్లి మీరే తెచ్చిరా? సేకరించి మీరే తెచ్చుకున్నాం. ఎట్లా ఉంది గిరాకీ? ఎట్లా ఉంది గిరాకీ? బాగున్నది కానీ వర్షాలు పడి పువ్వు వెళ్ళలేనా, తక్కువ అయింది.
ఇట్లా పండుగ ఎట్లా జరుపుకుంటారు మీరు కూడా పెరుస్తారు కదా బతుకమ్మ బతుకమ్మ వేస్తాం. పూలు కొనుక్కొని వెళ్ళిన బతుకమ్మలంతా కొద్దిసేపట్లో ఇంట్లో నిష్టగా ఈ బతుకమ్మలు పేర్చి సాయంత్రం ఆడిపడేందుకు సిద్ధమవుతున్నారు. కరీంనగర్ నగరంలోని అన్ని వీధుల్లో కూడా బతుకమ్మ సందడి నెలకొనబోతుంది. అదేవిధంగా పల్లెల్లో కూడా ఇంతకు రెట్టింపు స్థాయిలో వేడుకలు నిర్వహించేందుకు జనమంతా సిద్ధమవుతున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.